జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ 3 పనులు తప్పనిసరి. ఎప్పటి పనులు అప్పుడే చేయాలి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి. నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలేయ్. అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ మీ దరి చేరదు. కష్టపడి పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. అదే ఒక్కసారి పైకి ఎదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం, గర్వం ఉంటుంది. నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలివేయకండి. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారుతాయి. నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని దేవుడిచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఆపాడని నమ్మకంతో ఉండు. బాధ్యతల నుండి తప్పించుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతనను పొందలేము. అందరిలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలోనూ మంచి పెరుగుతుంది. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండదు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేకపోతే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతి కోల్పోకూడదు. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. మనిషి గొప్ప సంపద జ్ఞానం, గొప్ప ఆయుధం ఓపిక, గొప్ప రక్షణ నిజాయితీ, మంచి ఔషధం నవ్వు. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాడే గొప్పవాడు. ఈ సొసైటీలో మోసం చేయడం అనేది తెలివైంది, జ్ఞానం పంచడం అనేది అమాయకత్వమైంది, నిజాయితీగా ఉండడం అనేది తెలివి తక్కువతనమైంది. నిన్ను బాధపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు. ప్రేమ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నిన్ను నిన్నులా అర్థం చేసుకునే వ్యక్తి మాత్రం అన్ని చోట్ల దొరకరు. మనిషికి అసలైన సిరి సంపదలు సంతోషం, తృప్తి. ఆనందం వర్షం లాంటిది, వస్తే తడిసి మురిసిపోతాము. బాధ ఉప్పెన లాంటిది, వస్తే మునిగి కుమిలిపోతాము. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని మరవకూడదు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మానలేదు. నేటి లోకం తీరు ఎలా ఉందంటే కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. ఎవరికీ తెలియని మన బాధలు కూడా తడియారని కనురెప్పలకు తెలుస్తాయి. ఓర్చుకోవడం, మార్చుకోవడం నేర్చుకోని వారికి పెళ్లి చేసుకునే అర్హత ఉండదు. ఒకవేళ చేసుకున్నా ఆనందం ఉండదు. కలిసి బ్రతకాలనుకున్నప్పుడు అవతలి వ్యక్తిలో ఉన్న లోపాలని ఓర్చుకోవాలి. మన అలవాట్లు కూడా కొన్నింటిని మార్చుకోవాలి. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకూడదు. జీవితంలో నీ పాత్రను నీకన్నా బాగా పోషించేవారు ఇంకెవరూ ఈ లోకంలో లేరు. సంతోషంను ఎక్కడా వెతక్కు, అది ఎప్పుడూ నీలోనే ఉంటుందని గుర్తించు. ఒకే ఒక్క రోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే, నూరేళ్లు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? నవ్వుతూ బ్రతికేద్దాము. ఉన్నది ఒకటే జీవితం. నువ్వు వెళ్ళేదారి నిజాయితీగా ఉంటే నారుపోసిన ఆ భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. ఈ లోకంలో తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండడానికి మాత్రమే భయపడుతున్నారు అంతే. కట్టుకథలు చెప్పేవాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని పాలించగలరు, నిజాలు చెప్పేవాళ్ళు కాదు. మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. భర్తకు ఓపిక, భార్యకి ఓర్పు, బంధువులకు ఓదార్పు, ఈ గుణాలు ఉన్న కుటుంబాలు ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు నీకు నచ్చని వారికి దూరంగా ఉండండి. కోపంగా ఉన్నప్పుడు నీకు నచ్చిన వారికి దూరంగా ఉండు. ఒక మనిషితో ప్రేమతోనైనా ఉండు, లేదా నమ్మకంగానైనా ఉండు.
ఎందుకంటే ప్రేమ అనేది క్షమించడం నేర్పుతుంది. నమ్మకం అనేది నీ కోసం ఏమైనా చేసేటట్లు చేస్తుంది. ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు, కానీ ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఉంటామన్నదే శాశ్వతం. జీవితంలో సంతోషంగా ఉన్న ప్రతిసారి గతం బాధని గుర్తు చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు భవిష్యత్తుని తలుచుకుంటే భయమేస్తూ ఉంటుంది. గతాన్ని తలుచుకుంటూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే, అలా ఆలోచిస్తూ ప్రస్తుతమున్న సంతోషాన్ని కోల్పోతూ ఉంటామని తెలుసుకోకపోవడమే. ప్రపంచంలో ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే చాలు. తప్పుదారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేదు. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, రేపటికి ఆశ ఆధారం, అలాగే గెలుపునకు ప్రయత్నం ఆధారం. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మనమెంచికే అనుకో. అంతకు మించి మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఏ బంధమైనా ముగిసిపోవడానికి కారణం సరిగ్గా మాట్లాడలేకపోవడం, సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. దూరంగా ఉంటే మరచిపోతారు అనుకుంటారు చాలామంది, కానీ దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. తెలివి తక్కువ వారు నిజాలు తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తుంటారు, అయినా అబద్ధాన్ని నమ్ముతారు. మీ గురించి మీకు తెలిసినవన్నీ మర్చిపోండి. మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించినవన్నీ మర్చిపోండి. మీకు ఏమీ తెలియనట్లు ప్రారంభించండి. డబ్బు గర్వంతో ఎదుటివారిని హేళన చెయ్యకండి. ఎందుకంటే మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుంచుకోండి. చచ్చాక వచ్చి మట్టి వేసే బంధాల కన్నా బ్రతికి ఉన్నప్పుడు వచ్చి పలకరించే బంధాలు గొప్పవి. ఎవరైతే నీలో మంచిని చూసినప్పుడు నీతో ఉన్నారో, నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతో ఉంటారో వారే నీ నిజమైన ఆప్తులు. ఏ రోజైతే మన మౌనం అవతలి వ్యక్తిని నొప్పించలేదో ఆ రోజే మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తికి మనం అక్కర్లేదని. నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారంటే నిన్ను దూరం పెట్టడానికే చూస్తున్నారని అర్థం. మీరు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, మీకు ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం.